This is a question I'll have you APSI 2016 mains లో దిగిన క్వశ్చన్ APSI 2000 అన్ని ఏపీ వస్తుంది తెలంగాణ వస్తుంది అన్ని రెండు స్టేట్స్ లో అడిగిన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది డోంట్ వరీ అన్ని రెండు స్టేట్స్ లో అడిగిన క్వశ్చన్స్ ఓకే నా క్వశ్చన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 persons is 46 years ఒక ముగ్గురు ఉన్నారండి ఆ ముగ్గురు యొక్క సగటు వయసు ఇచ్చారు 46 సంవత్సరాలు ఓ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు యొక్క సగటు వయసు ఎంత అంటే 46 సంవత్సరాలు ఇచ్చారు ముగ్గురు యొక్క సగటు వయసు ఇఫ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 5:7:11 వారి యొక్క వయసుల నిష్పత్తి 5:7:11 వారి వయసుల నిష్పత్తి దెన్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ ఈస్ అయితే ముగ్గురు వ్యక్తుల యొక్క సగటు వయసు 46 సంవత్సరాలు ఒకవేళ వారి వయసుల నిష్పత్తి 5:7:11 నిష్పత్తిలో ఉండినా మొదటి మరియు రెండో వ్యక్తుల యొక్క వయసుల మొత్తం ఎంత ఫస్ట్ పర్సన్ రెండో పర్సన్ యొక్క వయసుల మొత్తం ఎంత ఇది క్వశ్చన్ ఓకే పోల్ యాక్టివేట్ చేస్తున్నాను ఆన్సర్ పోల్ యాక్టివేట్ చేస్తున్నాను ప్రసాద్ చిన్న కరెక్ట్ ఆన్సర్ క్రిస్టినో కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున కరెక్ట్ ఆన్సర్ సిద్ధు చందు రెడ్డి మనోజ్ రత్నాకర్ మహేంద్ర రాహుల్ సింహం లక్కీ సిహెచ్ నరసింహ మహేంద్ర లవరాజు నితిన్ మాక్స్వెల్ రాజశేఖర్ సంతోష్ ఇప్పుడు దాకా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు Sandy, Shahrukh Khan. Okay, almost many people are giving the correct answers. Come on, guys, remaining. Manoj, you are in first position. Rajashekhar second. Nitin third position. Only 3 people మాత్రమే కరెక్ట్ ఇవ్వగలరు ఇప్పుడు దాకా 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్. Question. The average age of 3 persons is 46 years. Average of 3 persons. ఒక ముగ్గురు ఉన్నారండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. యావరేజ్ అంటే ఏంటండి బై 3 ఎంత వచ్చింది 46 years 46 ఓకే సో సమ్ ఆఫ్ ది రేస్ ఏమవుతాయి అలా ముగ్గురు వయసులు ఈ పర్సన్ ఈ పర్సన్ ఈ పర్సన్ సమ్ ఆఫ్ వాళ్ళ 3 మెంబర్స్ ఏజెస్ ఎంత అవుతాయి అంటే 46 into 3 120 18 138 ఇయర్స్ అయింది ఇలా ముగ్గురికి కలిపి వాళ్ళ ముగ్గురు ఏజ్లు కలిపి తర్వాత ఇలా ఏజెస్ ఏ రేషియో ఉన్నాయి 5:7:11 లో ఉన్నాయి ఆ ముగ్గురు వయసుల నిష్పత్తి 5:7:11 అంటే ఎన్ని పార్ట్లు మొత్తం ఈ యొక్క 12 11 23 పార్ట్స్ అంటే ఫస్ట్ పర్సన్ వయసు 5 పార్ట్స్ సెకండ్ పర్సన్ 7 పార్ట్స్ థర్డ్ పర్సన్ 11 పార్ట్స్ మొత్తం ఎన్ని అంటే 23 పార్ట్స్ అండి మొత్తం 23 పార్ట్స్ ఉన్నాయి మొత్తం 138 అంటే క్లియర్ గా 6 టైమ్స్ పోయింది ఒక పార్ట్ ఎంత అంటే 6 ఇయర్స్ వచ్చింది నాకేం కావాలి మరి మొదటి రెండు వ్యక్తుల వయసులు మొత్తం అన్నాడు ఇది 5 పార్ట్స్ ఇది 7 పార్ట్స్ అంటే ఇద్దరు కలిపి వీళ్ళిద్దరు వయసులు కలిపి ఎంత అంటే ఇది 5 పార్ట్స్ 7 పార్ట్స్ 12 పార్ట్స్ అండి ఒక పార్ట్ 6 మరి 12 పార్ట్స్ ఎంత 12 6 ఎంత అంటే 72 ఇయర్స్ ఆన్సర్ ఇలా చేయకూడదు సునీల్ 30+40 అనకూడదు ఇలానే చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మీకు ఏపీఎస్ఐ 2016 లో అడిగారండి ఇది ఏపీఎస్ఐ 2016 మెయిన్స్ అడిగిన క్వశ్చన్ ఇది ఓకే The average age of 40 boys in a class is 16 years. One boy aged 20 years left the class, but 2 new boys came in his place, whose age difference is 6 years. If the average age of all the boys in the class again 16 years, then find the age of the younger boy. Can you ensure, sir? ఒక తరగతి నందు 40 మంది బాలురు వయసు
40 మంది బాలురు యొక్క సగటు వయస్సు 16 సంవత్సరాలు. ఓకే. 20 సంవత్సరాలు గల ఒక 20 సంవత్సరాల వయసు గల బాలుడు ఆ తరగతిని విడిచి వెళ్ళెను. కానీ అతని బదులుగా ఇద్దరు వేరే బాలురు వచ్చెను. వారి వయసుల మధ్య భేదం 6 సంవత్సరాలు. ఒకవేళ ఇప్పుడు కూడా ఆ తరగతి బాలుర యొక్క సగటు 16 అయినా, కొత్తగా వచ్చిన ఇద్దరి బాలుల్లో చిన్నవాడి వయస్సు ఎంత? ఓకే. పోల్ యాక్టివేట్ చేస్తున్నా అండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. పోల్ యాక్టివేటెడ్. పోల్ యాక్టివేటెడ్. ఇది ఏపీఎస్ఐ 2016లో అడిగిన క్వశ్చన్ మెయిన్స్ లో. ఏపీఎస్ఐ మెయిన్స్ లో 2016లో అడిగిన క్వశ్చన్ ఇది. రెడ్డి కరెక్ట్ ఆన్సర్. సునీల్ కరెక్ట్ ఆన్సర్. మనోజ్ విలన్, రాజశేఖర్, షారుఖ్ ఖాన్, నాగబాబు, సిద్ధు, గౌతమ్, శివ, మహేష్, తిరుమలేష్, అశ్విన్, భూమిరెడ్డి, అర్చన, శాండీ. ఇప్పుడు దా కరెక్ట్ ఆన్సర్ చూడండి. మనోజ్, యు ఆర్ ఓన్లీ ద పర్సన్. 4 out of 4 ఉన్నాయి. సిద్ధు సెకండ్ పొజిషన్ లో ఉన్నావు, 3 మార్క్స్ కరెక్ట్. రాజశేఖర్ ఏమైందో తప్పు చేసినావు రాజశేఖర్. ఇప్పుడు చూడండి, ఇది జనరల్ గా చేస్తా అంటే టైం వేస్ట్ అండి. ఇక విఎంఆర్ లాజిస్ట్ ఎలా చేయాలి చెప్తాం. సింపుల్ వే. లుక్, సింపుల్ వే. మొత్తం ఎంతమంది ఉన్నారండి? 40 మంది ఉన్నారు. వాళ్ళ యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు. ఫస్ట్ మొత్తం మీద 40 మంది ఉన్నారండి. 40 మంది ఉన్నారు. వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 16 ఇయర్స్. 40 మంది. ఓకే. ఏమైంది తర్వాత ఏమైంది? ఒక బాయ్ వెళ్ళిపోయాడు. 1 బాయ్ 20 ఇయర్స్ లెఫ్ట్ అన్నాడు. ఒక బాయ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చెప్పాలి? -1. ఒక బాయ్ వెళ్ళిపోయాడు. వాడి ఏజ్ ఎంత అంటే 20 ఇయర్స్. ఒక్కడే ఉన్నప్పుడు యాడ్ ఏజ్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే. తర్వాత ఒకడు వెళ్ళిపోయాడు 20 ఇయర్స్ వాడు. తర్వాత ఆ ప్లేస్ లోకి ఇద్దరు బాయ్స్ వచ్చారు. వాళ్ళ యావరేజ్ అయితే తెలియదు. ఒక ఇద్దరు బాయ్స్ వచ్చారు. నాకు వీళ్ళ యావరేజ్ అయితే తెలియదు. ఓకే. వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 6 సంవత్సరాలు. వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఇచ్చారు 6 ఇయర్స్. వీళ్ళిద్దరు వచ్చాక మొత్తం హోల్ యావరేజ్ ఎంత అంటే మళ్ళీ 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు? ఒక్కడు పోయి ఇద్దరు వచ్చారు. అంటే 41 మంది ఉన్నారు. ఈ 41 మంది సగటు ఎంత అంటే అగైన్ 16 ఇయర్స్. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇద్దరు బాయ్స్ ఇచ్చారు కదా, అందులో యంగర్ పర్సనేజ్ ఎంత అని క్వశ్చన్. ఆ ఇద్దరులో యంగర్ పర్సనేజ్ ఎంత అని. క్లియర్? ఇస్తాను. క్వశ్చన్ చూడండి సార్ మళ్ళా. ఇది చూసి చెప్తాను. గైస్ క్వశ్చన్. ప్రారంభంలో 40 మంది ఉన్నారండి. వాళ్ళ సగటు 16 సంవత్సరాలు. ఇందులోంచి ఒకడు వెళ్ళిపోయాడు -1. ఆ వెళ్ళిపోయిన ఏజ్ 20. ఆడు వెళ్ళిపోయి ఇంకో ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళ యావరేజ్ అయితే నాకు తెలియదు. మొత్తం ఇద్దరు కొత్త బాయ్స్ వచ్చారు. వాళ్ళ యావరేజ్ తెలియదు. ఇప్పుడు మొత్తం చూస్తే ఒకడు పోయి ఇద్దరు వచ్చారు. మొత్తం 41 మంది ఉన్నారు. వీళ్ళ యావరేజ్ చూస్తే 16 సంవత్సరాలు. నాకు ఇద్దరు కొత్తగా వచ్చారు కదా, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళలో ఇద్దరు బాయ్స్ కొత్తగా వచ్చారు. బాయ్ 1, బాయ్ 2. ఇందులో యంగర్ పర్సన్ ఈ బాయ్ 2 యొక్క ఏజ్ ఎంత అని అడిగాడు. అది క్వశ్చన్. స్టార్ట్. ఇది క్లియర్ గా ఏ కాన్సెప్ట్? వెయిటెడ్ యావరేజ్. ఎలా చెప్పగలను? ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, కన్సర్న్ విత్ ఆల్ ది గ్రూప్స్. ఏదైనా క్వశ్చన్ లో 2 లేదా అంతకన్నా ఎక్కువ గ్రూప్ నుండి ఆడి ఫోకస్ హోల్ గ్రూప్ మీద ఉంటే కాన్సెప్ట్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్. ఈ క్వశ్చన్ లో 3 గ్రూపులు ఉన్నాయి. ఆడి ఫోకస్ హోల్ గ్రూప్ మీద ఉంది. దట్స్ క్లియర్లీ ఏ కాన్సెప్ట్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్. ఇది కానీ చాలా మంది వెయిటెడ్ యావరేజ్ కాకుండా ప్రాసెస్ చేస్తా ఉంటారు. అవసరం క్లియర్లీ సాల్వ్ వెయిటెడ్ యావరేజ్. సో స్టార్ట్. ఇది 16 నుంచి 16కి పెరగలేదు, తగ్గలేదు. ఇది 0 అండి. 40 సున్నాలు ఎంత అంటే 0నే. 16 నుంచి 20కి పెరిగింది. 4 సంవత్సరాలు పెరిగింది. -1 into 4 ఎంత అండి? -4. 16 నుంచి క్వశ్చన్ మార్క్. సార్ తెలియదు సార్. తెలియపోతే ఏం చేస్తాం? లీవ్ ఇట్ అనాలి. రిజల్ట్ 0. ఇక్కడ 0 రావాలంటే ఇక్కడ ఏముండాలండి? +4 ఉండాలి. సో కమాన్.
2 ఇంటూ వాట్ ఈక్వల్ టు +4 వస్తుంది, +2 తీసుకోవాలి. 2 రెళ్ళు 4 వచ్చింది. ఇక 16కి 0 కలిపితే 0, 16కి 4 కలిపితే 20, 16కి 2 కలిపితే 18. ఏంటి 18? యావరేజ్ ఆఫ్ 2 బాయ్స్. అంటే బాయ్ 1 ప్లస్ బాయ్ 2 యావరేజ్ వచ్చింది 18. సో బాయ్ 1 ప్లస్ బాయ్ 2 ఎంత అంటే 36 అండి. ఈ 2 ఇటు వస్తాయి. ఇంకా ఇంకో క్వశ్చన్ లో ఇంకోటి వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య వయసును భేదం ఇచ్చారు 6 సంవత్సరాలు. నాకు B1 ప్లస్ B2 తెలుసు, B1 మైనస్ B2 తెలుసు. ఇప్పుడు నాకు B2 కావాలి. యంగర్ పర్సనేజ్ B2 కావాలి. ఈ 2 వాల్యూలు సబ్ట్రాక్ట్ చేసి బై 2 కొట్టాలా. ఆన్సర్ 15. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. Just ask your doubt, Mr. Ratnakar. You can ask your doubt. Happily, you can ask your doubt. Now, next of you again, APSA Mains 2016. APSA Mains are of you 2016. మీకు ఇలా అన్ని వస్తాయండి. ఇదిగో తర్వాత నుంచి 2019 స్టార్ట్ అవుతాయి. APSA Mains 2019 స్టార్ట్ అవుతుంది తర్వాత. ఓకే, మీకు అన్ని క్వశ్చన్ కవర్ అవుతాయి. మరి హ్యాపీగా అన్ని కవర్ అవుతాయి మీకు. సార్ 2 జాయిన్ అయ్యారు కాబట్టి క్యాన్ బి అప్లై జాయిన్ కాన్సెప్ట్. జాయిన్ కాన్సెప్ట్ ఒక్కడే. జాయిన్ కాన్సెప్ట్ ఇచ్చాడు రత్నాకర్. ఒక్కడే జాయిన్ అయ్యాడు, ఒక్కడే లెఫ్ట్, ఒక్కడే రీప్లేస్ అన్నప్పుడు జాయిన్ కాన్సెప్ట్ ఇచ్చేయాలా. అలాగే ఒక గ్రూప్ వెళ్ళిపోయింది, ఒక్కడి కన్నా ఎక్కువ వెళ్ళిపోతే ఒక గ్రూప్ వెళ్ళిపోయింది. వెయిటెడ్ యావరేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ద యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ వర్కర్స్ ఇన్ ఆర్గనైజేషన్ 60,000. మొత్తం మీద ఆఫీసులో ఆఫీసులో అందరి యొక్క సగటు జీతం 60,000. ఆఫీస్ లో ఉన్నారు, క్లబ్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. ఒక కర్మాగారంలో ఒక సంవత్సరం పనిచేసే అధికారులు మరియు కార్మికుల యొక్క సగటు నెలసరి జీతం 60,000. అధికారి యొక్క సగటు జీతం 2 లక్షలు. ద యావరేజ్ శాలరీ ఆఫ్ అన్ ఆఫీసర్ ఈస్ 2 lakhs అండ్ క్లర్క్ ఈస్ 40,000. కార్మికుని యొక్క సగటు జీతం 60,000. ఇఫ్ దేర్ ఆర్ 800 ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్, మొత్తం మీద ఆర్గనైజేషన్ లో 800 మంది ఉంటే అధికారుల సంఖ్య ఎంత, ఆఫీసర్స్ ఎంత మంది కలరు? ఇది క్వశ్చన్. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. పోల్ యాక్టివేటెడ్. ఆన్సర్. సింధు జైరవాడెన్ కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున్ కరెక్ట్ ఆన్సర్. సునీల్ కరెక్ట్ ఆన్సర్. రెమతక్ షకీల్ కరెక్ట్ ఆన్సర్. రాహుల్ యాదవ్ కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ చిన్న, భూమిరెడ్డి, శాండీ కరెక్ట్ ఆన్సర్. భానుశ్రీ కరెక్ట్ ఆన్సర్. నరేష్ జాను కరెక్ట్ ఆన్సర్. వెయిట్ మండల్ ఆఫ్ ఛార్జింగ్ అయిపోయింది. Yeah, right. Manoj, you are in first position. Bhumireddy second. Sandy third position. మనోజ్, మీరు ఎక్కడి నుంచి అండి? మనోజ్ టాకీస్. యు ఆర్ ఫ్రమ్ భూమిరెడ్డి. యు ఆర్ ఫ్రమ్ శాండీ, కర్నూలు. ఎలా తెలిసింది మీకు? అంత ముందు క్లాస్ విన్నావా మనోజ్? ఆర్ యు మై స్టూడెంట్? ఓకే. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఎనీవేర్. Sudden batch. Very good, Manoj. Very good. Now answer. Let's see. I know. Thank you, Mr. Manoj. Thank you so much. So, guys, observe. E question lo
ఆఫీసర్స్ యావరేజ్ సాలరీ ఇచ్చారు. హాయ్ అనిల్. ఆఫీసర్స్ యావరేజ్ సాలరీ ఇచ్చారు. క్లర్క్స్ యావరేజ్ సాలరీ ఇచ్చారు. హోల్ టీమ్ యావరేజ్ సాలరీ ఇచ్చారు. ఏదైనా క్వెషన్‌లో ఇప్పుడు ఇది యావరేజ్‌తో చేసుకోవచ్చు. ఎలిగేషన్ చేస్తే ఇంకా ఈజీ వస్తది. యావరేజ్ చేయొచ్చు. ఎలిగేషన్ చేస్తే ఇంకా ఈజీ వస్తది. ఆఫీసర్స్ యావరేజ్ సాలరీ రూ. 1,00,000. అలాగే క్లర్క్ యావరేజ్ సాలరీ రూ. 40,000. అందరు ఎంప్లాయీస్ యావరేజ్ సాలరీ 60,000. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, హోల్ గ్రూప్. ఎలిగేషన్ అప్లై చేయండి. ఎలిగేషన్ అప్లై చేయండి. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ 20K. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ 40K. రేషియో చూడండి. రేషియో ఒక నిమిషం ఎంత వస్తుంది? ఇది 2 lakhs. వెయిట్ 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 2 lakhs 140. 1:7 వచ్చిందండి. 1:7. ఇది 2 lakhs అండి. ఇది 2 lakhs. సో రేషియో వచ్చేసరికి 1:7 అండి. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 8 పార్ట్స్. ఎంత ఎంప్లాయీస్? 800 ఉన్నారు. ఆఫీసర్స్ ఎన్ని పార్ట్స్? ఆఫీసర్లు అయితే ఒక పార్ట్, క్లర్క్స్ అయితే 7 పార్ట్స్. మొత్తం 8 పార్ట్స్ 800. మరి ఒక పార్ట్ ఎంత? 100. మరి 7 పార్ట్స్ ఎంత? 700. ఓకే. ఆఫీసర్స్ 100 మంది, క్లర్క్స్ 700 మెంబర్స్. 5